వెల్కమ్ టు టీసెట్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. ఈ వీడియోలో మనం ట్రేడ్ అగ్రిమెంట్స్ గురించి మాట్లాడబోతా ఉన్నాం. సో భారతదేశము వివిధ దేశాలతో చేసినటువంటి ట్రేడ్ అగ్రిమెంట్స్ ఏవైతున్నాయో సో వాటిని మనం డిస్కస్ చేద్దాం. సో ఈ కాన్సెప్ట్ అంతా కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఇదైతే. సో దీనిలో భారతదేశం ఏవైతే మనకి అగ్రిమెంట్స్ చేసి ఉందో అంశాలను, దాంతోపాటు ఈ అగ్రిమెంట్స్ వివిధ దేశాలతో చేసినటువంటివి పార్ట్నర్షిప్స్ కానీ, బిజినెస్కి సంబంధించి, ట్రేడ్కి సంబంధించి, ఎకనామిక్ డెవలప్మెంట్కి సంబంధించి చేసినటువంటి అవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం ఇక్కడ. సో ముందుగా ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ రావడం జరిగింది. సో ఆ క్వశ్చన్ ఒకసారి చూసిన తర్వాత ఏ విధంగా క్వశ్చన్స్ని అడుగుతా ఉన్నారో దాన్ని బట్టి మనం ప్రిపేర్ అవుదాం, కాన్సెప్ట్ని మనం డిస్కస్ చేద్దాం. ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ మేజర్ రీజనల్ రీజనల్ ట్రేడ్ అగ్రిమెంట్ దట్ ఇండియా ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ అండి. సో ఇక్కడ ఏమంటున్నారు, క్రింద ఇచ్చినటువంటి అగ్రిమెంట్స్లో దేనిలో ఇండియా మేజర్ పార్ట్నర్గా ఉంది అనేటువంటిది అడుగుతూ ఉన్నారు. ఓకే, సో దీంట్లో మనం చూసుకుంటే ఇచ్చిన ఆప్షన్స్ మనం ఒకసారి చెక్ చేస్తే, నార్త్ అమెరికా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది, నాఫ్టా అంటాం. అండ్ 2 సౌత్ ఏషియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ లేదా సౌత్ ఏషియన్ ఫ్రీ ట్రేడ్ ఏరియా అంటాం, సాఫ్టా అంటాం. 3 చూసుకుంటే యూరోపియన్ యూనియన్ అంటాం, సో ఐరోపా సమాఖ్య అంటాం. అండ్ 4 కంప్రహెన్సివ్ అండ్ ప్రోగ్రెసివ్ అగ్రిమెంట్ ఫర్ ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్, సో CPTPP. సో టోటల్గా 4 అగ్రిమెంట్స్ అయితే ఇచ్చారు. దీనిలో భారతదేశం దేనిలో మెంబర్గా ఉందో అని అడిగి ఉన్నారు. సో ఇట్ ఈస్ అ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇది. దీనికి ఒక ఆన్సర్ వచ్చేసి సౌత్ ఏషియా ఫ్రీ ట్రేడ్ ఏరియా అండి, లేదా దీన్నే మనం సౌత్ ఏషియా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్గా పిలుస్తూ ఉంటాం. సో యాక్చువల్గా ఈ అగ్రిమెంట్ అనేటువంటిది ఏవైతే ఈ సార్క్లో ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిసి ఈ ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది. దాన్ని మనం సాఫ్టా అని పిలుస్తూ ఉంటాం. ఓకేనా? సో సార్క్ అంటామా, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్, సార్క్ అని మనం పిలుస్తూ ఉన్నామా. ఈ దేశాలన్నీ కూడా ఈ అగ్రిమెంట్ని అయితే చేసుకోవడం జరిగింది. క్లియర్ కదా? సో ఇవి ఎందుకు అగ్రిమెంట్ చేసింది సాఫ్టా? ఈ దేశాల్లో ఉన్నటువంటి దేశాల మధ్య ఫ్రీ ట్రేడ్ ఉండాలి, వాణిజ్యం అనేటువంటిది ఎటువంటి ఆంక్షలు లేకుండా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో చేసుకున్నారు. ఇది ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ కూడా ఇదే అండి. సో దీన్ని బట్టి ఇట్లా ఈ విధంగా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. ఇంకొక అంశం మనం చూద్దాం. సౌత్ ఏషియన్ ఫ్రీ ట్రేడ్ ఏరియా ప్రైమర్లీ బెనిఫిట్స్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీస్ అంటూ ఉన్నారు. ఇప్పుడు ఈ సాఫ్టా అగ్రిమెంట్ అనేటువంటిది ఏదైతే ఉందో, సో దీనిలో ఎక్కువగా లబ్ధి పొందుతున్నటువంటి దేశాలు ఏవి అని అంటున్నా ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఏలో చైనా, బి జపాన్, సి ఇండియా అండ్ ఇట్స్ సౌత్ ఏషియన్ నైబర్స్, అండ్ డి ఆస్ట్రేలియా అని ఇచ్చారండి. మరి ఆన్సర్ ఏమవుతుంది? ఇండియా అండ్ ఇట్స్ సౌత్ ఏషియన్ నైబర్స్ అండి. సో ఎందుకంటే ఈ సాఫ్టాలో ఉన్నటువంటి సభ్యులు ఎవరు? సార్క్లో ఉన్నటువంటి సభ్యులు. సార్క్లో ఎవరైతే ఉన్నారో ఆ సార్క్లో ఉన్నటువంటి సభ్యులే దీనిలో ఉన్నారు. సో దానిలో అతిపెద్ద వన్ ఆఫ్ ది కంట్రీ, ఎక్కువ బిజినెస్ చేస్తున్నటువంటి కంట్రీ వచ్చేసి ఇండియా. ఇక దాంతోపాటు మిగిలినటువంటి కంట్రీస్ సౌత్ ఏషియన్ నైబర్స్ వీళ్ళందరూ కూడా సార్క్లో మెంబర్స్గా ఉన్నారు. పాకిస్తాన్ చూడవచ్చు, నేపాల్ చూడవచ్చు, బంగ్లాదేశ్ చూడవచ్చు, ఇవన్నీ కూడా మెంబర్స్గా ఉన్నటువంటివి. సో ఫైనల్గా చూద్దాం. సో మరి ట్రేడ్ అగ్రిమెంట్ అనేటువంటి అంశం ఏంటి అంటే వాణిజ్యానికి సంబంధించింది. ఈ ట్రేడ్ అగ్రిమెంట్ అనేటువంటిది ఎందుకు చేస్తారు అంటే, మనం ఉన్నాం ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే అమెరికాకు వస్తువులను మనం అమ్మాలనుకుంటున్నాం, లేదా గూడ్స్నో సర్వీస్నో అమ్మాలనుకుంటున్నాం. క్లియర్ కదా? సో ఈ అమ్మేటప్పుడు ఏం చేస్తాం, మన వస్తువులు ఆ దేశానికి ఎగుమతి చేసినప్పుడు అక్కడ వాళ్ళు ఎటువంటి ఆంక్షలు విధించకూడదు. సో మనం ఏదైతే వస్తువులను ఆ దేశానికి పంపిస్తున్నామో అవి తిరస్కరించొద్దు అనేటువంటి ఉద్దేశంతోనే ఈ ట్రేడ్ అగ్రిమెంట్స్ అనేటువంటివి చేస్తామన్నామండి. ఓకే, ట్రేడ్ అగ్రిమెంట్స్ ఆర్ అరేంజ్మెంట్స్ బిట్వీన్ కంట్రీస్ ఆర్ గ్రూప్స్ ఆఫ్ కంట్రీస్ టు ఫెసిలిటేట్ ట్రేడ్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. సో ట్రేడ్ వాణిజ్యానికి సంబంధించి రెండోది పరస్పరంగా ఒకరికొకరు సహాయ కార్యక్రమాలు చేసుకోవడానికి, ఒక దేశం అమ్మడానికి తీసుకొచ్చిన వస్తువులను రిజెక్ట్ చేయకుండా, లేదా ఇంకొక దేశం ఇక్కడ అమ్ముకోవడానికి పంపించిన వస్తువులను రిజెక్ట్ చేయకుండా పరస్పరంగా ఆమోదం తెలుపుకునడానికే ఈ యొక్క అగ్రిమెంట్స్, సో ట్రేడ్ అగ్రిమెంట్స్ని చేసుకుంటారు. సో చూడవచ్చు, దీనిలో మనకి ఈ ట్రేడ్ అగ్రిమెంట్స్ సంబంధించి కొన్ని రకాలు ఉన్నాయి. మనం చూస్తే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటాం, వి కాల్ ఇట్ యాజ్ ఆఫ్ FTA అంటాం. చూడండి, ఇక్కడ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటాం. సో జనరల్గా ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేటువంటిది ఎందుకు చేసుకుంటాము అనేటువంటి అంశంలోకి వెళ్ళినట్లయితే, ఈ గూడ్స్ కానీ సర్వీస్కి సంబంధించి ట్రేడ్, వాణిజ్యం మంచిగా జరగడానికి, దాంతోపాటు టారిఫ్స్ని ఎక్కువగా వేయకుండా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా చూసుకుంటే
లైక్ ఇప్పుడు చైనా ప్రోడక్ట్లు, సో చైనా దేశానికి చెందినటువంటి వస్తువులు భారతదేశానికి వస్తున్నాయి అనుకోండి. సో అప్పుడు మన భారతదేశం ఏం చేస్తూ ఉంది, దీనిపైన టారిఫ్లను ఇస్తూ ఉంది. దాన్నే మనం పిలుస్తాము యాంటీ డంపింగ్ డ్యూటీస్ అని పిలుస్తామండి. ఓకేనా. సో భారతదేశం ఏం చేస్తూ ఉంది, చైనా వస్తువుల పైన అడిషనల్గా సుంకాన్ని విధిస్తూ ఉంది, ట్యాక్స్ను వేస్తూ ఉన్నారు. దాన్నే యాంటీ డంపింగ్ డ్యూటీ అని పిలుస్తూ ఉంటారు. ఎందుకు వేస్తూ ఉంది చైనా పైన ఇండియా ఈ ట్యాక్స్ ఎందుకు వేస్తూ ఉంది? కారణం ఏంటి అంటే భారతదేశంలో ఉత్పత్తి అయినటువంటి వస్తువుల కంటే చైనాలో ఉత్పత్తి అయ్యి మన భారతదేశానికి వస్తున్నటువంటి వస్తువుల యొక్క రేటు చాలా తక్కువ. ఇప్పుడు మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఫోన్ తయారు చేయాలనుకోండి, ఆ ఫోన్ తయారు చేసే కాస్ట్ మన దగ్గర ₹1,00,000 అవుతుంది అనుకోండి. అదే ఫోను అంతకంటే ఎక్కువ ఫీచర్స్ ఉన్న ఫోను చైనాలో తయారు చేస్తే 10,000 అవుతుంది. సో అప్పుడు చైనా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ఆ ఫోన్ తీసుకొచ్చి 10,000కి భారతదేశంలో అమ్ముతూ ఉన్నారు. మరి మన భారతదేశంలో ఆ ఫోన్ తయారు చేయడానికి ₹1,00,000 అవుతున్నప్పుడు మనం ఎంతకు అమ్ముతాం? 1,20,000కు, 1,30,000కు అమ్ముతాం. జనరల్గా కామన్ పీపుల్ ఏం చేస్తారు, 1,30,000 పెట్టి ఫోన్ కొంటాడా, లేకపోతే అదే ఫీచర్స్ అంతకంటే ఎక్కువ ఫీచర్స్ వస్తున్న ఫోను మనకి 10,000కు 20,000కు దొరికితే ఏది కొంటారు? చైనా ప్రోడక్టే కొంటారు కదా. అంటే దానివల్ల ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, సో డొమెస్టిక్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా కొలాప్స్ అవుతూ ఉన్నాయి. సో సొంత దేశంలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ అన్నీ కూడా పతనం అవుతూ ఉన్నాయి. సో అది లేకుండా ఉండడానికి ఇక్కడ ఏం చేస్తారంటే చైనా వాళ్ళ గూడ్స్ తక్కువ కాబట్టి, స్వదేశీలో భారతదేశంలో ఉత్పత్తి ఉన్న వస్తువులు కంటే తక్కువ కాబట్టి వారిపైన ఈ ట్యాక్స్ వేస్తారు అన్నట్టు, టారిఫ్ అనేటువంటిది వేస్తారండి. అర్థమైందా? సో టారిఫ్ అనేటువంటిది ఆటోమేటిక్గా వేశారనుకోండి, దానివల్ల ఏం జరుగుతుంది, ఎంత టారిఫ్ వేస్తారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియాలో ఒక ఫోన్ కాస్ట్ ₹1,00,000 అనుకోండి ఎగ్జాంపుల్గా. ఇదే ఫోన్ చైనా వాడు తయారు చేస్తే ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ₹50,000 అనుకోండి, 50,000 అనుకోండి. ట్యాక్స్ ఎంత వేస్తారు అప్రాక్సిమేట్గా చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఒక ₹40,000 ట్యాక్స్ వేసారనుకోండి. అంత 5,000 కానీ మన అర్థమవడానికి నేను చెప్తా ఉన్నా. సో ₹40,000 ట్యాక్స్ వేస్తే వీటి తయారు చేయడానికి 50,000 అవుతుంది. 40,000 ట్యాక్స్ వేస్తే జనరల్గా ఇప్పుడు చైనా వాళ్ళు ఏం చేయాలి, ఇక చచ్చినట్టు ఆ ప్రోడక్ట్ని ₹1,00,000 లేదా 90,000 కంటే ఎక్కువే అమ్మాలి, 90,000 కంటే ఎక్కువే అమ్మాలి. బట్ ఇక్కడ ఇండియాలో చూసుకుంటే ₹1,00,000 మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అవుతుంది. చైనా ప్రోడక్ట్ 50,000 40,000 కలిపి 90,000 అవుతుంది. సో వచ్చినట్టు వాడు ఏం చేయాలి, 1,00,000 పైకే అంటే 90,000 పైన అమ్మాలి. సో అప్పుడు ఏమవుతుంది, ఇండియా ప్రోడక్ట్ యొక్క వాల్యూ చైనా ప్రోడక్ట్ యొక్క వాల్యూ డొమెస్టిక్ మార్కెట్లో సిమిలర్గా ఉంటుంది కాబట్టి అప్పుడు కొనేటువంటి కన్స్యూమర్ ఒక ఆలోచన చేసి డెసిషన్ తీసుకొని కొంటాడు అన్నట్టు. ఓకేనా. సో అంటే ఈక్వల్ ప్రిఫరెన్స్ ఇక్కడ వస్తున్నట్టు అన్నట్టు. సో అట్లా దానికోసం టారిఫ్లు వేస్తూ ఉంటారు. ఆ టారిఫ్లకు సంబంధించింది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ చేసుకుంటారు. సో ఇక్కడేంటి అంటే ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కనుక చేసుకుంటే ఆ టారిఫ్స్ వేసేది 40,000 వేయకుండా, అంటే ఆ సుంకాన్ని 40,000 వేయకుండా 30,000 10,000 20,000 అట్లా వేస్తారు అన్నట్టు, తగ్గిస్తారు అన్నట్టు. ఓకేనా. సో ఇట్లా ఈ కోవలో అగ్రిమెంట్స్ చేసుకుంటారు. దానికి ఎగ్జాంపుల్గా తీసుకుంటే నాఫ్టా అంటాం అండ్ ఇండియా ఏషియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్గా మనం ఎగ్జాంపుల్ తీసుకోవచ్చండి. ఇంకా ఫర్దర్గా పీటీఏ అంటాం, ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ అంటాం. ఓకేనా. ఇక్కడ ఏంటి, పార్షియల్ టారిఫ్ రిడక్షన్ని చేస్తారు కొన్ని గూడ్స్ పైన, కొన్ని వస్తువులపైనే ఆ సుంకాన్ని విధించేది, దిగుమతి సుంకం ఏదైతే ఉందో దాన్ని తక్కువగా వేస్తుంటారు. నెక్స్ట్ ఇంకొకటి సిఈపిఏ అంటాం, అంటే ఇక్కడ చూడండి కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అంటాం, లేదా కాంప్రహెన్సివ్ ఎకనామిక్ కోఆపరేషన్ అగ్రిమెంట్ అంటాం. ఓకేనా. సో ఇవి జనరల్గా మనం చూసుకుంటే ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి వాటిపైన ఈ యొక్క టారిఫ్స్ అనేటువంటివి వేస్తూ ఉంటారు. నెక్స్ట్ కస్టమ్స్ యూనియన్ ఉంటుంది, కామన్ ఎక్స్టర్నల్ టారిఫ్ ప్లస్ ఫ్రీ ఇంటర్నల్ ట్రేడ్ ఉంటుంది. ఓకేనా. కస్టమ్స్ యూనియన్ అంటే మనం చెప్పుకుంటే యూరోపియన్ యూనియన్కి సంబంధించి కస్టమ్స్ యూనియన్. సో అట్లా ఎగ్జాంపుల్గా ఉంటాయి. దాని తర్వాత కామన్ మార్కెట్ ఉంటుంది, దాని తర్వాత ఎకనామిక్ యూనియన్స్ ఉంటాయి. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే యూరోపియన్ యూనియన్, అది కామన్ ఎకనామిక్ మార్కెట్స్ అవి. ఓకే. ఆఫ్రికా కాంటినెంట్లో ఆఫ్రికా యూనియన్ ఉంటుంది. అవి దేనికి ఎగ్జాంపుల్, ఈ ఎకనామిక్ యూనియన్స్కి ఎగ్జాంపుల్ అనమాట. సో అట్లా ఇవన్నీ కూడా మనకి ఈ అగ్రిమెంట్స్, ట్రేడ్కి సంబంధించిన అగ్రిమెంట్స్లో టైప్స్ ఇవన్నీ. ఒక్కొక్క అవసరాన్ని బట్టి ఒక్కొక్క అగ్రిమెంట్ మనం చేసుకుంటూ ఉంటాం. ఓకేనా. సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ ఇక్కడ. సో దాని తర్వాత మనం చూసుకుంటే ఈ యొక్క ట్రేడ్కి సంబంధించి కొన్ని ప్రాజెక్ట్స్ మనకైతే ఉన్నాయి. వెరీ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్, ఇటీవల టీజీపీఎస్సీ గ్రూప్ 3 ఎగ్జామ్లో కూడా అడిగారు, దీనికి సంబంధించి అడగడం జరిగింది. సో దాన్నే మనం డిస్కస్ చేద్దాం. ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ కారిడార్ ప్రాజెక్ట్ ఇది.
పేరులో ఉంది కదా, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే లైక్ ఇండియా ఉందా, మిడిల్ ఈస్ట్ ఉందా, యూరోప్ ఉందా. సో ఈ మ్యాప్లో చూడండి, ఇండియా ఎక్కడుంది, ఇక్కడ ఉంది. దాని తర్వాత మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అంటే ఏవి, ఈ గల్ఫ్ కంట్రీస్. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అంటే గల్ఫ్ కంట్రీస్. యూరోపియన్ కంట్రీస్ అంటే ఏవి, ఇవండి. అర్థమైందా? సో ఇండియా కనెక్టివిటీ చేస్తూ ఉంది ఎవరితో, ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్తో, అంటే గల్ఫ్ కంట్రీస్తో. మళ్ళీ గల్ఫ్ కంట్రీస్ ఎవరితో కనెక్టివిటీ ఉంది, లైక్ యూరోపియన్ కంట్రీస్తో. యూరోపియన్ కంట్రీస్ ఎక్కడ ఉన్నాయి, నార్థన్ సైడ్ ఉన్నాయి అన్నమాట. సో ఫైనల్గా ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ కారిడార్ అనేటువంటి దానిలో మనకు మేజర్గా 3 పార్ట్స్ ఉన్నాయి. ఒకటి ఇండియా గల్ఫ్ కంట్రీస్తో కనెక్ట్ అవ్వటం, మళ్ళీ గల్ఫ్ కంట్రీస్ ఇవన్నీ కూడా యూరోప్ దాంతో కనెక్ట్ అవ్వటం. అట్లా దీనికి కొన్ని నేమ్స్ పెట్టుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే దీన్ని ఈస్ట్ కారిడార్ అంటారు. ఓకేనా? సో ఈస్ట్ కారిడార్ అనేటువంటిది ఇండియాని గల్ఫ్ కంట్రీస్కి కనెక్టివిటీ చేస్తుంది. నార్త్ కారిడార్ అనేటువంటిది లైక్ ఇక్కడ ఉన్నటువంటి గల్ఫ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిని యూరోప్కి కనెక్టివిటీ చేస్తూ ఉంటుంది. సో ఫైనల్గా మూడవది ఓవరాల్గా మనం చూసుకుంటే ఇండియా నుంచి యూరోప్కి కనెక్టివిటీ ఉంటుంది. అర్థమైంది కదా? సో ఫస్ట్ కనెక్టివిటీ ఇండియాకి గల్ఫ్ కంట్రీస్కి, గల్ఫ్ నుంచి యూరోప్కి, ఫైనల్గా ఇండియా నుంచి యూరోప్కి కనెక్టివిటీ అనేటువంటిది ఉంటుంది. సో మూడవ కనెక్టివిటీగా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? సో అయితే ఈ కనెక్టివిటీలో మరి ఏ మార్గాల ద్వారా ట్రేడ్ మూవ్మెంట్ జరుగుతుంది, ఏ మార్గాల కనెక్టివిటీ ఉంది మనకి అంటే, ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే రోడ్డు ద్వారా కనెక్ట్ అయ్యాం. కొన్ని ప్రాంతాల్లో రైల్ నెట్వర్క్ ఉంటుంది. సో రైల్ ద్వారా కనెక్టివిటీ ఉంటుంది, షిప్ మూవ్మెంట్ ఉంటుంది. సో కాబట్టి వాటర్ ద్వారా కనెక్టివిటీ కూడా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనం చూసుకుంటే లైక్ ఎయిర్ కనెక్టివిటీ కూడా ఉంది. ఓకేనా? సో త్రూ ఎయిర్వేస్. దాని తర్వాత ఇంకో కొన్ని కనెక్టివిటీ ఉన్నాయి, లైక్ పైప్ లైన్ ఉంటుంది. ఓకేనా? సో లైక్ ఇప్పుడు ఇండియా నుంచి ఈ ప్రాజెక్ట్ కింద దుబాయ్ ఉందా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉందా, సో అక్కడికి మనం పైప్ లైన్ వేస్తూ ఉన్నాం. ఇండియా నుంచి దుబాయ్కి పైప్ లైన్ వేస్తున్నాము. ఆ పైప్ లైన్ ఎందుకు అంటే ఈ గల్ఫ్ దేశాల్లో ఉత్పత్తి అయినటువంటి ఆయిల్ని సముద్ర మార్గం ద్వారా పైప్ ద్వారా భారతదేశానికి తీసుకొస్తాం అన్నట్టు. సో ఇప్పుడు ఇక షిప్స్ మూమెంట్ ఏం అవసరం ఉండదు ఫ్యూచర్లో. డైరెక్ట్ దుబాయ్లో స్విచ్ నొకంగులోనే అక్కడ నుంచి ఆయిల్ భారతదేశానికి ఈ మహారాష్ట్రలో ఉన్న పోర్ట్కి వచ్చేస్తుంది అన్నట్టు. ఓకేనా? సో అది ఇప్పుడు డెవలప్మెంట్ చేస్తూ ఉంటాం, అది కూడా ఈ ప్రాజెక్ట్ ద్వారానే అండి. ఓకేనా? సో లైక్ మనం చూసుకుంటే ఈ పైప్ లైన్ ఇస్తూ ఉన్నాం. దాని తర్వాత దాంతోపాటు డేటా కేబుల్ కూడా ఇస్తూ ఉన్నాం, కేబుల్. సో ఇంటర్నెట్ ఫెసిలిటీ అనేటువంటిది ఇక్కడ నుంచి ఈ దేశాలకు వెళ్ళే విధంగా, అక్కడ నుంచి ఇటు ఇంటర్నెట్ ఫెసిలిటీ వచ్చే విధంగా మనం ఓఎఫ్సి కేబుల్స్ అంటాం, వాటినే ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ అని అంటాం. ఓకేనా? సో పైప్ లైన్స్ని వేస్తూ ఉన్నాం. సేమ్ ఇదే ప్రాజెక్ట్ కింద అండి. దాంతోపాటు ఎలక్ట్రిసిటీ కేబుల్స్ని కూడా వేస్తూ ఉన్నాం, సముద్రంలో వేస్తూ ఉన్నాం, డీప్ కేబుల్స్ అంటారు వాటిలే. సో ఇవన్నీ కూడా ఈ ప్రాజెక్ట్ కింద మనం చేస్తూ ఉన్నాం. ఈ కోవాలోనే మరి ఏ ప్రాంతాలు మనం కనెక్టివిటీ చేస్తూ ఉన్నాం, ఇండియా ఉందా, సో ఇండియా అంటే నథింగ్ బట్ ముంబై, యూఏఈతో కనెక్టివిటీ అవుతుంది. సో జబేల్ అలీ అనేటువంటి ప్రాంతం దగ్గర మనం దుబాయ్ లైక్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో కనెక్టివిటీ అవుతున్నాం. అక్కడ నుంచి మళ్ళీ ముందుకు వచ్చి యూఏఈలోనే ఆల్ గహ్వాఫెత్ అనేటువంటి ప్రాంతం, మళ్ళీ సౌదీ అరేబియాలో హరద్ అనేటువంటి ప్రాంతం, మళ్ళీ సౌదీలోనే రియాద్ అనేటువంటి ప్రాంతం, అక్కడి నుంచి మళ్ళీ వచ్చి సౌదీ అరేబియాలోనే ఆల్ హదీతా ప్రాంతం, దాని తర్వాత ఈ ప్రాంతం ఇజ్రాయెల్ హైఫా అండ్ గ్రీస్ దగ్గర పిరాయిస్ ప్రాంతంతో కనెక్టివిటీ అవుతూ ఉన్నాం. సో ఇక్కడ నుంచి మళ్ళీ మన ప్రపంచంలో ఏ దేశానికైనా కనెక్టివిటీ అవ్వచ్చు. ఇప్పుడు మనకి ఒక లైన్ ఏర్పడింది అనుకోండి, ఇక్కడ నుంచి మనం చీలికలు ఏటైనా తీసుకుపోవచ్చు కదా, ఎవరితోనైనా కలవచ్చు కదా. అట్లా ఈ కార్యక్రమాన్ని భారతదేశము ఈ మిగిలినటువంటి దేశాలతో కలిసి చేస్తూ ఉంది అండి. ఓకేనా? సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ అంశం. ఫైనల్గా ఈ ప్రాజెక్ట్ కిందనే లైక్ ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ కారిడార్ ప్రాజెక్ట్ కిందనే మనం ఏం చేయబోతూ ఉన్నాము, లైక్ ఇండియాలో ఉన్నటువంటి ముంద్రా పోర్ట్ని డెవలప్ చేయబోతూ ఉన్నాం. ఇండియాలో ఉన్నటువంటి ముంద్రా పోర్ట్ని డెవలప్ చేయబోతూ ఉన్నాం. కాండ్లా పోర్ట్ని డెవలప్ చేస్తాం, గుజరాత్లో ఉంది. జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ని నవీ ముంబైలో ఉంటుంది, డెవలప్ చేస్తాం. మిడిల్ ఈస్ట్లో లైక్ కొన్ని ప్లేసెస్లో ఉన్న పోర్ట్ ఏరియాలు లైక్ ఫుజారాహా, జబేల్ అలీ, అబుధాబి యూఏఈలో ఉంటాయి. ఓకేనా? దాని తర్వాత దమన్, రాసాల్,
కేర్ పోర్ట్స్ సౌదీ అరేబియాలో ఉంటే వీటిని మనం డెవలప్ చేస్తూ ఉన్నాం. ఓకేనా. సో ఫైనల్గా ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి కనెక్టివిటీ అవుతూ ఉంటే పాసిబిలిటీ ఉన్నటువంటి మేర వాటర్ వేస్ ద్వారానో, రైల్వేస్ ద్వారానో, రోడ్ వేస్ ద్వారానో, లేదా కేబుల్ ద్వారానో కనెక్టివిటీ అనేటువంటివి ఖచ్చితంగా అవుతాయండి. ఓకే. సో ఈ కోవలోనే మనకి ఇటీవల నిర్వహించినటువంటి టీజీపీఎస్సీ గ్రూప్ 3లో అడిగినటువంటి క్వశ్చన్, ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే అడిగినటువంటి క్వశ్చన్ ఇక్కడ ఏమన్నారు అంటే ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ సంబంధించి క్రింది వాక్యాలను గ్రహించమన్నాడు. లైక్ ఏలో ఇది భారతదేశాన్ని గల్ఫ్ ప్రాంతానికి కలిపే తూర్పు కారిడార్ మరియు గల్ఫ్ ప్రాంతాన్ని యూరోప్కు అనుసంధానం చేసే ఉత్తర కారిడార్ను కలిగి ఉన్నది అంటున్నారు. సింపుల్గా చెప్పాలి అంటే దీని ప్రకారం ఏమంటున్నారు, ఈ ప్రాజెక్ట్ కింద 2 కారిడార్స్ ఉన్నాయి. ఈస్ట్ కారిడారు, నార్త్ కారిడారు. ఈస్ట్ కారిడార్ ఏమో ఇండియాని గల్ఫ్ కలుపుతుంది అని అంటా ఉన్నారు. నార్త్ కారిడార్ ఏమో గల్ఫ్ను యూరోప్ కలుపుతా ఉంది అని అంటా ఉన్నారు. సో మనం సరైనదా కాదా ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఒక స్టేట్మెంట్. బిలో ఇది విమాన మార్గాలతో పాటు రోడ్డు రవాణా మార్గాలను మాత్రమే కలిగి ఉంటుంది అంటున్నారు. లైక్ ఇట్ విల్ ఇంక్లూడ్ ఎయిర్ రూట్స్ అలాంగ్ విత్ రోడ్ ట్రాన్స్పోర్ట్స్ రూట్స్ ఓన్లీ అన్నారు. మరి సరైనదా కాదా ఈ స్టేట్మెంట్? ఇది తప్పు, బి తప్పు. ఓకేనా. సో మరి ఏంటి సరైనది అంటే ఇక్కడ రోడ్వేస్ ఉన్నాయి, రైల్వేస్ ఉన్నాయి, వాటర్ వేస్ ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ కేబుల్స్ ఉన్నాయి, పైప్ లైన్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో కాబట్టి బి తప్పు, కేవలం ఏ మాత్రమే సరైనది. ఓకేనా. సో వెరీ ఇంపార్టెంట్. సో ఈ విధంగా క్వశ్చన్స్ని అడుగుతా ఉన్నారు. సో టీజీపీఎస్సి గ్రూప్ 3 ఎగ్జామ్లో పేపర్ 1లో అడిగినటువంటి క్వశ్చన్. ఎగ్జామ్ జరిగింది కూడా 17 నవంబర్ 2024లో జరిగింది అండి. ఓకేనా. సో ఈ పేపర్లో వచ్చిన క్వశ్చన్. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ మనం చూసుకుంటే అదే క్వశ్చన్ నేను ఇక్కడ సపరేట్గా ఇంగ్లీష్లో మళ్ళీ పేస్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ దాని తర్వాత ఇంపార్టెంట్ ట్రేడ్ అగ్రిమెంట్స్ చూద్దాం. రీసెంట్గా జరిగింది ఒకటి ఇండియా యూరోపియన్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ అండి. ఓకేనా. సో ఒకటి లైక్ ఒక అగ్రిమెంట్ మనం చూసుకుంటే ఇండియా యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ జరిగింది. దాన్ని ఇండియా ఈఎఫ్టీఏ టీఈపీఏగా పిలుస్తారు. సో ఇండియా ఈఎఫ్టీఏ యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ జరిగింది మార్చ్లో జరిగింది అండి. సో ఇది జరిగింది కూడా మనకి ఎప్పుడు జరిగింది, మార్చ్ 10th 2024లో జరిగింది. ఈ అగ్రిమెంట్ జరిగింది కూడా న్యూఢిల్లీలోనే జరిగింది అండి. సో కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. దీనిపైన కూడా క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. భారతదేశంలోనే జరిగింది, ఇటీవల జరిగినటువంటి అగ్రిమెంట్, అదేవిధంగా అతిపెద్ద అగ్రిమెంట్. ఈ అగ్రిమెంట్ ద్వారా బెనిఫిట్స్ ఏంటి అంటే భారతదేశము యూరోపియన్ కంట్రీస్తో ఎటువంటి ఆంక్షలు లేకుండా వాణిజ్యాన్ని చేయవచ్చు, ట్రేడ్ని చేయవచ్చు అండి. ఓకేనా. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ అగ్రిమెంట్ ఇక్కడ. ఇంకొక ఫర్దర్గా మనం చూసుకుంటే ఈ అగ్రిమెంట్ ద్వారా కలిగే బెనిఫిట్స్ ఏమున్నాయో చెప్పనా, ఏం బెనిఫిట్స్ ఉన్నాయో. లైక్ ఇప్పుడు ఐస్లాండ్, స్విట్జర్లాండ్, నార్వే, ఈ లీటెన్స్టైన్ అనేటువంటి ఒక దేశం. ఓకేనా. సో లైక్ ఐస్లాండ్, స్విట్జర్లాండ్, నార్వే, ఈ దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ దేశాలు గతంలో వీళ్ళు బిజినెస్ చేసేటప్పుడు టారిఫ్స్ ఈ విధంగా ఉండేవి. ప్రీవియస్ టారిఫ్ మనం చూసుకుంటే 0%, ఇక్కడ 1 నుంచి 2%, 0% అండ్ 1 to 2% అండి. ఈ అగ్రిమెంట్ చేసిన తర్వాత అంటే పోస్ట్ ఈఎఫ్టీఏ ఇండియా టీఈపీఏ ఉందా, సో ఈ అగ్రిమెంట్ చేసిన తర్వాత ఏం బెనిఫిట్స్ జరిగినాయి, ఇక్కడ 0 ఉంది యాజ్ యూజువల్గా. ఇక్కడ 1.2 ఉన్నది కాస్త 0 అయింది, ఇక్కడ 1.2 ఉన్నది కాస్త 0 అయింది అన్నట్టు. ఓకేనా. సో ఇవి ఇక్కడ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఇవి ఇక్కడ ఇంపార్టెంట్, క్లియర్ కదా. సో అవి బెనిఫిట్స్. సో ఇట్లా ఈ విధంగా ఈ ట్రేడ్ అగ్రిమెంట్స్ అనేటువంటివి చేసుకోవడం వల్ల ఆ విధంగా బెనిఫిట్స్ అనేటువంటివి ఉంటాయండి. నెక్స్ట్ ఇంకొక అంశం మనం చూసుకున్నట్లయితే లైక్ ఇప్పుడు ఇదే అగ్రిమెంట్ ద్వారా బిజినెస్ ఎంత జరుగుతూ ఉంది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని అయితే చూడండి. నెక్స్ట్ ఇంకొక అగ్రిమెంట్ సాఫ్ట్ అని మనం పిలుస్తూ ఉన్నాం, ఎస్ఏఎఫ్టీఏ. సో ఇది 6th జనవరి 2006 నుంచి కూడా అమల్లోకి వస్తుందండి సాఫ్టా. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎన్హాన్సింగ్ ఇంట్రా రీజనల్ ట్రేడ్ బై రెడ్యూసింగ్ టారిఫ్స్. సో సాఫ్టా అంటే సౌత్ ఏషియన్ ఫ్రీ ట్రేడ్ ఏరియా. సో దీనిలో ఉన్నటువంటి దేశాలు ఒకసారి మనం చూసుకుంటే
ఒకటి మాల్దీవ్స్ అనేటువంటి ఒక దేశం ఉంటుంది, మెంబర్ కంట్రీస్ ఇవి. నేపాల్ అనేటువంటి ఒక దేశం ఉంటుంది. పాకిస్తాన్ అనేటువంటి ఇంకొక దేశం ఉంటుంది. ఓకే, దాని తర్వాత శ్రీలంక అనేటువంటి ఇంకొక దేశము, ఆఫ్ఘనిస్తాన్ అనేటువంటి ఇంకొక దేశం, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్ అండ్ ఇండియా అండి. ఓకేనా. సో టోటల్గా సౌత్ ఏషియాలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఒక సమైక్య ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాన్నే సార్క్ అని అంటాం. సో సార్క్లో ఉన్నటువంటి దేశాలన్నీ కలిసి సాఫ్ట్ అని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అండి. రైట్. సో ఇవి ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఇంకొక అగ్రిమెంట్ మనం చూసుకుంటే ఇండియా ఆసియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అండి. ఇప్పుడు ఆసియన్ కూటమి ఉందా? సో ఆసియన్ అంటే ఏంటి? అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. చూడండి ఇక్కడ ఈ ఆసియన్ కూటమిలో ఉన్నటువంటి దేశాలు ఒకసారి మీరు చూడండి. లైక్ ఇక్కడ చూసుకుంటే మయన్మార్ కానీ, థాయిలాండ్ కానీ, కంబోడియా కానీ, సింగపూర్ కానీ, సో ఇట్లా మలేషియా కానీ, వియత్నాం కానీ, లావోస్ కానీ, ఫిలిప్పైన్స్ కానీ, ఓకే, సో అంటే దారుసాలం కానీ, ఇవన్నీ కూడా ఒక కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి. ఈ దేశాలన్నీ కూడా జనరల్గా సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఇవన్నీ కూడా కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి. దాన్నే ఆసియన్ గ్రూప్గా మనం పిలుస్తూ ఉన్నాం. సో ఈ ఆసియన్ గ్రూప్లో ఇండియా మెంబరా? కాదు కదా. ఎందుకంటే ఇండియా ఎక్కడ ఉంది? సౌత్ ఏషియా కంట్రీ. ఇండియా అనేటువంటిది సౌత్ ఏషియా కంట్రీ. ఈ కూటమి ఏర్పాటు చేసుకుంది ఎవరు? సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్నటువంటి కంట్రీస్. సో కాబట్టి ఇండియా దీనిలో మెంబర్గా లేనప్పటికీ కూడా ఈ ఆసియన్ గ్రూప్తో మనం అగ్రిమెంట్ చేసుకున్నాం, ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్కి సంబంధించండి. ఓకేనా. లైక్ సైన్ చేసింది కూడా మనం 2009లో సైన్ చేయడం జరిగింది అండి. సో సైన్ చేసిన తర్వాత మనకి లైక్ ఏ అంశాలపైన ఈ సిగ్నేచర్ చేశారు అంటే లైక్ ట్రేడ్ ఇన్ గూడ్స్ సంబంధించి, సర్వీసెస్కి సంబంధించి అండ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడికి సంబంధించి ఈ అగ్రిమెంట్ చేసుకున్నారు. దాని తర్వాత ఇటీవల ఏం జరిగింది అంటే ఈ ఇండియాకి ఆసియాన్కి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఏదైతే జరిగిందో దాని వలన ఇండియాకి బెనిఫిట్ లేదు, మిగిలినటువంటి దేశాలకు బెనిఫిట్ ఉంది కానీ ఇండియాకి నష్టమే జరుగుతుంది. కారణం ఏంటి అంటే ఎక్కువ వస్తువులు మనం అమ్మేదానికంటే అంటే ఈ దేశాలకు అమ్మేదానికంటే కొనేది ఎక్కువ అవుతూ ఉంది. సో ఇక్కడ ఏమవుతుంది? బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అని అంటాం. ఓకేనా. సో అది ఇక్కడ మనకి డెఫిసిట్లో ఉన్నాం, అంటే మనమే నష్టపోతూ ఉన్నాం. సో అందుకు ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తూ ఉంది అంటే ఈ 2009లో ఏదైతే మనం అగ్రిమెంట్ చేసుకున్నామో, ఏషియన్ అగ్రిమెంట్ జరిగిందో, దీనిలో కొన్ని మార్పులు చేయాలి అని చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తూ ఉంది. సో దానికి సంబంధించి కొన్ని డిస్కషన్స్ మొన్న అక్టోబర్లో జరిగినాయి. బట్ ఇది ఇంకా కన్క్లూజన్లోకి రాలేదు. మళ్ళీ నెక్స్ట్ లైక్ డిస్కషన్స్ని ఫిబ్రవరి 2025లో చేసుకోబోతూ ఉన్నారు. ఓకేనా. సో ఫిబ్రవరి 2025లో మళ్ళీ డిస్కషన్స్ని కంటిన్యూ చేస్తారండి. ఓకేనా. సో ఇవి ఇక్కడ ఇంపార్టెంట్గా మన అగ్రిమెంట్కి సంబంధించి డిస్కస్ చేయాల్సినవి. అయితే ఇక్కడ ఇంకొక మన భారతదేశానికి అల్లజడి సృష్టిస్తున్నటువంటి అంశం ఏంటి అంటే ఇదే ఆసియన్ గ్రూప్ ఆఫ్ కంట్రీస్తో చైనా కూడా అగ్రిమెంట్ చేసుకుంది. ఆల్రెడీ చైనా కూడా అగ్రిమెంట్ చేసుకుంది. బట్ చైనా కొన్ని ఆంక్షలను విధిస్తూ ఉంది. అండ్ ఇన్ ద సెన్స్ వాళ్ళు చెప్తూ ఉంది ఆసియన్ గ్రూప్ ఆఫ్ కంట్రీస్తో, మీరు భారతదేశంతో ఫ్రెండ్లీగా ఉండొద్దు, ఇన్ కేస్ ఉంటే కనుక మేము ఇచ్చే బెనిఫిట్స్ మీకు ఇవ్వము అని చెప్పేసి చైనా చెప్తూ ఉంది. అట్లా చెప్పడం వల్ల కూడా కొంత ఇండియాకి అంటే అంత ఇష్యూ అయితే ఉండదు కానీ బట్ సమ్మోర్ బిజినెస్ అయితే కొంచెం తగ్గే ఛాన్సెస్ కూడా ఉండకపోవచ్చు. ఇట్ డిపెండ్స్ అపాన్ ది డెసిషన్ ఆఫ్ దట్ పర్టికులర్ కంట్రీ అండి. ఓకే, నెక్స్ట్ దీనిలోనే ఇవన్నీ కూడా మెంబర్స్ అండి. ఈ ఆసియన్ గ్రూప్లో ఉన్న మెంబర్స్ బ్రునై, కంబోడియా, ఇండోనేషియా, లావోస్, మలేషియా, మయన్మార్, ఫిలిప్పైన్స్, సింగపూర్, థాయిలాండ్ అండ్ వియత్నాం అనేటువంటి దేశాలు ఇవన్నీ కూడా ఈ కూటమిలో ఉండడం జరిగింది. ఇంకొక అగ్రిమెంట్ వచ్చేసి ఇండియా శ్రీలంక ఎఫ్టీఏగా మనం పిలుస్తూ ఉంటాం. సో ఇండియాకి శ్రీలంక మధ్య కూడా ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయితే జరిగింది 1998 డిసెంబర్ 28న జరిగింది అండి. జరిగింది కూడా ఇప్పుడు ఆ టైంలో లైక్ 1998 అంటే మనకి ప్రైమ్ మినిస్టర్ ఉంది ఆ టైంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు కదా. ఓకేనా. సో వారు ఉన్న టైంలోనే శ్రీలంక యొక్క ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ అండ్ ఇండియా యొక్క ప్రైమ్ మినిస్టర్ వీళ్ళిద్దరి మధ్య ఈ అగ్రిమెంట్ జరిగింది. ఓకే. సో ఈ ఫొటోస్ కూడా అదే. ఇక్కడ మనకి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నారు, ఇక్కడేమో కుమారత్నంగా. సో తన పేరు శ్రీలంక దేశం ఏదైతే ఉందో ఆ దేశానికి చెందినటువంటి వారు సుపీరియర్ అన్నట్టు. వీళ్ళిద్దరి మధ్య కూడా ఈ అగ్రిమెంట్ అయితే జరిగింది. ఇంకొక అగ్రిమెంట్ చూసుకుంటే సిఈసిఏ అంటాం,
లైక్ ఇండియా సింగపూర్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ కోఆపరేషన్ అగ్రిమెంట్. సో కాంప్రహెన్సివ్ ఎకనామిక్ కోఆపరేషన్ అగ్రిమెంట్ ఇండియాకి సింగపూర్కి మధ్య జరిగింది, సైన్ చేసింది 2005లో. దీనిలో గూడ్స్ సర్వీసెస్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ కవర్ అవుతూ ఉంటుంది అండి. ఓకేనా. సో దీనిలో ఉన్న మేజర్ కాంపోనెంట్స్ మనం చూసుకుంటే లైక్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంటు, దాని తర్వాత ఈ సర్వీసెస్కి సంబంధించినటువంటి ఎంకరేజ్మెంట్ కానీ అరేంజ్మెంట్స్ కానీ ఉంటాయి. దాంతోపాటు ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి, దాంతోపాటు ఈ డబల్ ట్యాక్సేషన్కి సంబంధించిన అగ్రిమెంట్స్ జరిగినాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింగపూర్ దేశం ఉందా, సింగపూర్ ఏదైనా ఒక వస్తువు ఒక ప్రోడక్ట్ సింగపూర్ దేశంలో తయారైంది అనుకోండి. ఆ సింగపూర్ దేశంలో తయారైనప్పుడు ఆ ప్రోడక్ట్ సింగపూర్లో ట్యాక్స్ కట్టాలి. ఆల్రెడీ ఆ ప్రోడక్ట్ అనేటువంటిది ఒకసారి ట్యాక్స్ సింగపూర్లో కట్టింది అనుకోండి, ప్రోడక్ట్ సంబంధించి కట్టారనుకోండి, మళ్ళీ వాళ్ళు ఇండియాలోకి ఆ వస్తువుని ఎగుమతి చేస్తే ఇండియాలో ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. దాన్ని డబల్ ట్యాక్స్ అవాయిడెన్స్ అంటాం. డబుల్ ట్యాక్స్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ అని పిలుస్తూ ఉంటాం. అంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ పైన ఒక్కసారి పన్నుని చెల్లిస్తే ఏ దేశంలో అయినా కానీ రెండోసారి ఆ పన్నుని చెల్లించవద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఫోన్ మన ఇండియాలో తయారు చేస్తే ఇండియన్ గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టారనుకోండి ఆ కంపెనీ, ఆ ప్రోడక్ట్ పైన మళ్ళీ సింగపూర్లో ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. లేదా సింగపూర్లో ట్యాక్స్ కట్టారనుకోండి, ఇండియాలో ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. సో దీన్ని డబుల్ ట్యాక్స్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ అని పిలుస్తూ ఉంటాం. అట్లా మనం ఇండియా సింగపూర్తో చేసుకున్నాం, ఇండియా మారిషస్తో కూడా మనం చేసుకున్నాం. ఓకేనా. సో అట్లా ఇవి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇంకొక అగ్రిమెంట్ వచ్చి ఇండియా జపాన్ అగ్రిమెంట్. సో కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్గా పిలుస్తూ ఉన్నాం. 2011లో అగ్రిమెంట్ చేసుకున్నా ఉన్నాం. దీని యొక్క మేజర్ ఉద్దేశం ఏంటి అంటే టారిఫ్లను రెడ్యూస్ చేయడం లేదా పూర్తిగా ఎలిమినేట్ చేయడం అండి. ఓకేనా. సో ఇది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్గా మనం చెప్పుకోవచ్చు. ఇంకొక అంశం మనం చూసుకుంటే ఇటీవల ఇండియాకి యూఏకి మధ్య కూడా ఈ అగ్రిమెంట్ జరిగింది. కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ జరిగింది. సో ఇండియాకి యూఏకి మధ్య అండి. ఓకేనా. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మేజర్గా వాళ్ళు లైక్ బిజినెస్ సంబంధించి చేస్తారు. అందులో లైక్ ట్రేడ్ ఇన్ గూడ్స్కి సంబంధించి, టెక్నాలజీకి సంబంధించి అండ్ గూడ్స్ మూమెంట్కి సంబంధించి, ప్రొడక్ట్స్ యొక్క డిజైన్కి సంబంధించి, ఫార్మసీ సంబంధించిన అంశాలు వీటి పైన అగ్రిమెంట్స్ అనేటువంటివి చేసుకోవడం జరిగింది. సో ఇవి ట్రేడ్ అగ్రిమెంట్స్, ఇండియా వివిధ దేశాలతో చేసినటువంటి అగ్రిమెంట్స్. ఓకే. సో నెక్స్ట్ వీడియోలో సరికొత్త అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.